హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. సేమియాలను తయారు చేసే మిషన్ ఇదే. ఏరా 2 ప్లేట్లు సేమియాలకి దిగిపోయావు. 4 ప్లేట్లు. చేతులు చూడండి, నాయి రెడ్గా అయిపోతున్నాయి. అయ్యే మా మీటు చేసిన సేమియాలు, వావ్ ఎంత బాగా చేసింది మీటు. క్లాప్. आज ना मैं स्केलेटन बन जाता हूँ. नूडल्स लागा ఉంది. మా అమ్మమ్మల కాలం నాటివి. 25 పైసా మనిషికి. ఈ విషయం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? మళ్ళీ ఇప్పుడు తిప్పుతున్నాం ఇది. ఇది హార్డ్ వర్కే. ఇప్పుడు చాలా ఈజీ అని చెప్పారు. చాలా ఈజీ కదా. ఇప్పుడు నువ్వు కూర్చోవాలి. ఎండ ఎలా ఉందంటే ఎండ మండిపోతుంది. ఈ ప్లేట్లు వేడిగా కాలిపోతున్నాయి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ పైన కాజు, నెయ్యిలో ఫ్రై చేసిన కాజు ఇది. ఇప్పుడు మాకు ఇఫ్తార్కి కూడా టైం అయిపోయింది. చూడండి, వెయిట్ చేస్తున్నారు. ఈరోజు నేను సేమియాలు వండి మనం ఇప్పటివరకు చూసాము. మరి సేమియాలను ఎలా తయారు చేస్తారు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నా చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఎలా తయారు చేసేవారు సేమియాలని. ఆ రోజుల్లో అయితే రెడీమేడ్ సేమియాలు దొరికేవి కాదు. కాబట్టి రంజాన్ మంత్ వచ్చిందంటే ఇంట్లో కంపల్సరీగా సేమియాలు తయారు చేయటమే. మరి అలాంటి సేమియాలను ఎలా తయారు చేస్తాం మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. మరి ఈ వీడియో చూడబోయే ముందు ఏం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీ వరకు వస్తాయి. ముందుగా గోధుమ పిండిని తీసుకున్నాము. గోధుమ పిండిలో కాస్త మైదా పిండి కలపటం వలన సేమియా టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా కాబట్టి మైదాని కంపల్సరీగా మిక్స్ చేయాలి. అంటే నేను ఒక 4 కిలోల గోధుమ పిండిలో ఒక 1/2 కిలో మైదా కలిపాను. వీళ్ళు బాగా కలుపుతున్నారు. ఇదండి మిషన్, సేమియాలను తయారు చేసే మిషన్ ఇదే. ఇది మా చిన్నప్పుడు మిషన్ కాదు, ఇప్పుడు మా కరీమా ఆయిషా రాజమండ్రి నుండి తీసుకొచ్చారు. ఇది నా చిన్నప్పటి నుండి ఈ మిషన్లోనే చేసేవాళ్ళం. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత నేను చేస్తున్నాను. నేను 30 సంవత్సరాలు అయిపోయింది మిషన్లో తయారు చేసి. పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చేసాక ఇక్కడ రెడీమేడ్గా సేమియాలు దొరకటం, రెడీమేడ్గా దొరికేసరికి ఇది గుర్తుకు రాలేదు, దీన్ని మర్చిపోయాం మేము. మళ్ళీ నా చిన్ననాటి గుర్తుకొచ్చి ఈరోజు దీంతో సేమియాలు చేసి, దీంతో చేసిన సేమియాలు చాలా అమోఘంగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో సేమియాలు తయారు చేసి ఆ సేమియాల్ని వండి కూడా నేను మీకు చూపిస్తాను. అది ఎలా ఉండాలి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, చాలా రకాలుగా వండుకోవచ్చు. నేను ఒక స్పెషల్ డిష్ మా పండగల్లో ఉండే ఒక స్పెషల్ వంటకం సేమియాది. ఈరోజు నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ పిండి చూడండి కలుపుతున్నారు. నేను వీళ్ళిద్దరి హెల్ప్ తీసుకుంటున్నాను. వీళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళు. పిండిని గట్టిగా కలపాలి, తడిగా ఉండకూడదు, గట్టిగా కలపాలన్నమాట. ఇలా గట్టిగా కలిపారు. ఫస్ట్ మా కరీం చేస్తారంటే చూద్దాం. ఇది చాలా హార్డ్గా ఉంటుంది. ఇలా పిండి కలిపి పక్కన నూనె ఉంచుకొని నూనెలో ఈ పిండిని ఇలా డిప్ చేసుకోవాలి. అంటే మిషన్కి లోపల అంటుకోకుండా ఉంటుంది. ఇలా డిప్ చేసుకొని పిండిని ఇలా వేసి అలా తిప్పడం ఒక ఎత్తు అయితే, ఇలా ఇది కూడా ఒక పెద్ద ఎత్తు. పిండిని ఇలాగా పప్పు గుత్తి తీసుకొని ఇప్పుడు సేమియాలు అలా కిందను వస్తున్నాయి చూడండి. మా కరీం ఎక్స్ప్రెషన్ చూడండి. ఒక్క స్టార్టింగ్ లో బాగుంటాయి ఎక్స్ప్రెషన్స్. ఒక్క ముద్దకి ఎలా అయిపోతుంది చూడండి, సేమియాలు ఎలా వస్తున్నాయి. చూసారు, ఇలా వస్తాయి సేమియాలు. ఇప్పుడు వీటిని తీసి ఇలాగ ప్లేట్లలో వేయాలి. మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్లో చెప్పండి. మీలో ఎంతమంది ఈ మిషన్ మీద చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కామెంట్లో తెలపండి. ప్రసాద్ కమ్, ఇది బయట ఎండలో పెట్టాలి. ఇలా చేసి ఇది బాగా ఆరాలన్నమాట.
4 ప్లేట్లు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు ఒకసారి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బయట ఆ రోజుల్లో ఒక అరగంట పిల్లలు కూర్చొని అరగంట అయ్యేసరికి చాలా కష్టపడి దిగిపోతున్న సమయంలో అమ్మలు అనేవారు ఇంకా అరగంట అవ్వలేదురా ఇంకొక 10 నిమిషాలు ఉందని మళ్ళీ కూర్చోబెట్టేసేవారు. ఇది పిండి చాలా గట్టిగా కలపాలి కాబట్టి అలా రుబ్బడం కష్టం అండి. పల్చగా కలిపితే తొందరగానే రుబ్బేయచ్చు. అది సరిగ్గా రావు, సేమియాలు సరిగ్గా రావు, సరిగ్గా ఎండవు కూడా. ఇది బాగా ఇప్పుడు ఎండాలి, మనం ఎండబెట్టాలి. మా కెమెరామెన్ మనోహర్ అంటున్నాడు ఈ సేమియాలు పాలలో వేసుకుని వండుకోవచ్చా అండి అంటున్నాడు. ఇది మనోహర్ పాలలో వేసుకొని వండుకోవచ్చు. ఈ సేమియాలతోటి సేమియా ఉప్మా చేసుకోవచ్చు, స్వీట్ సేమియా చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. ఈ సేమియా నార్మల్గా మనం బ్యాంబినో సేమియాలతోటి ఎన్ని రకాలు చేసుకోవచ్చో ఈ సేమియాతో కూడా అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. ఏంటంటే కష్టపడాలి సేమియా చేయడానికి, అదొక్కటే. ఆయిషా వచ్చేసింది. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతుహు. సారీ కొంచెం లేట్ అయింది. లేదు నువ్వు పాపం ఫాస్టింగ్ ఉన్నావు కాబట్టి నువ్వు వచ్చావు అదే చాలు నాకు. నువ్వు వచ్చావు అదే 10,000 నాకు. మా ప్రసాద్ పాపం తీసుకెళ్ళి ఇవి ఎండలో పెట్టుకుంటూ రావాలి. ఆ రోజుల్లో ఇలా సేమియాలు రెడీ చేసేటప్పుడు ఇంట్లో ఎన్ని స్టీల్ సామాన్లు ఉన్నాయో అన్ని సామాన్లు తీసుకొచ్చేసేవాళ్ళం. ఎందుకంటే ఈ సేమియాలు స్టీల్ సామాన్ల మీదే వేయాలి. ఇంట్లో లాస్ట్కి సామాన్లన్నీ అయిపోయాక గ్లాసుల మీద చిన్న కప్పుల మీద తొందరగా ఆరుతాయని ఇది ఎక్కువగా కూడా వేసేసుకోవచ్చు, కానీ తొందరగా ఆరు కాబట్టి మనం పల్చగానే వేసుకోవాలి. కాబట్టి ఎక్కువగా సామాను అవసరం పడుతూ ఉంటుంది. మిషన్లో మధ్యలో ఇలా ఆయిల్ వేసుకుంటూ ఉండటం వల్ల మిషన్ ఈజీగా తిరుగుతుంది. అంటే వీళ్ళు తిప్పితే తిరుగుతుంది అన్నమాట. పిండి నేను చూసారా ఎక్కువ పిండి ఉన్నా సరే తక్కువగా కలుపుకున్నాము. ఎందుకంటే ఇది ఒకేసారి ఎక్కువగా కలిపి పెట్టుకుంటే పిండి పలచబడిపోద్ది, అంటే మెత్తగా అయిపోతుంది. పిండి మెత్తగా అయితే సేమియాలు అంత సాఫ్ట్గా రావు. కాబట్టి పిండిని తక్కువగా గట్టిగా కలుపుకొని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లు అయిపోయినాయి. ప్లేట్లు అయిపోతే మా తమ్ముడు కూర్చున్నాడు. ఇప్పుడు ఏ ప్లేట్లో వేయాలో నేను చెప్తాను, నేను తీసుకొస్తాను ఉంటారా. ఇది ఇప్పుడు ఎండలో తీసుకువెళ్ళి చూసారా ఇలా ఆరుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ముందు వేసినవి ఉన్నాయి కదా, మనకు ప్లేట్లు సరిపోవు కదా, కాబట్టి అప్పుడు రోజుల్లో కూడా ఇలాగా ముందు వేసినవి చూడండి చక్కగా ఇలా దీన్ని ఇలా తిరిగేసి పెట్టాలి. అదిగో ఇలా మళ్ళీ ఈ ప్లేట్లన్నీ మనకి రెడీగా ఉంటాయి. ఇగో ఎలా తిప్పాలి చెప్పనా, ప్రసాద్ ఒకసారి ఇక ఇది ఇలా ఉంది. అమ్మో ఎంత వేడి. ఇగో ఇలా తిప్పాలి ప్రసాద్. ఎండ ఎలా ఉందంటే ఎండ మండిపోతుంది. ఈ ప్లేట్లు వేడిగా కాలిపోతున్నాయి. ప్లేట్లు అయితే వేడిగా పెనాల్లా ఉన్నాయి ఈ ప్లేట్లు. ఇప్పుడు ఇలా చూసారు ఇలాగా తిరిగేయటం వల్ల ఈ టేప్ కూడా ఆరుతుంది అనమాట. ఇది కూడా బాగా ఆరింది. దీన్ని కూడా ఇలా తిరిగెట్టారు. ఇది బాగా ఎండలో ఆరాలి. అబ్బా ఎంత వేడిగా ఉన్నట్టు. చేతులు చూడండి నాయి రెడ్గా అయిపోతున్నాయి. ప్లేట్లు అంత వేడిగా, ఈ స్టీల్ కాబట్టి చేతులు కాలుతుంటాయి. ఇప్పుడు రోజుల్లో చూసారు ఎంత ఈజీగా చేస్తున్నాను. పాపం వీళ్ళిద్దరిని పిలిపించి ఇలాగా ఇంత ఈజీగా అయ్యేది కాదండి చిన్నప్పుడు. ఇది ఇంట్లో తయారు చేస్తున్నాం అనగానే భయంతో వణికిపోయేవాళ్ళం పిల్లలు అందరముని. అది అంత కష్టం అండి అలా తిప్పడం. ఇప్పుడు రోజులో మిషన్ తోటి వచ్చేసినవి అన్నీ చాలా ఈజీ అయిపోయింది. సేమియాలన్నీ మిషన్ తోటి వచ్చేసినవి కాబట్టి హాయిగా కొనుక్కోవడం, మనం చేసేసుకోవడం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू. మా వారు వచ్చేసారు. आज फातिमा के रूम में बैठ के कर रहे. ఇది మా ఫాతిమా రూమ్. ఇది
ఇక్కడ ఎందుకు చేస్తున్నానంటే ఈ రూమ్కి బాల్కనీ దగ్గరలో ఉంది కాబట్టి మా ఫాతిమా రూమ్ని యూజ్ చేసేస్తున్నాను ఈరోజు నేను. ఇలా చేయడం ఆ బాల్కనీలో ఆరబెట్టడం కాబట్టి. అజయ్ యాద్ హై ఆప్కో? ఇంతకీ ఈ మిషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? దొరకదు కదా. ఈ మిషన్ ఎక్కడి నుంచి తెప్పించానంటే ఆయిషా కరీం లాస్ట్ మంత్ రాజమండ్రి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళినప్పుడు నాకు ఐడియా వచ్చింది నెక్స్ట్ మంత్ రంజాన్ కదా, ఇది ఎలాగైనా నా ఛానల్లో చూపించాలి ఇలా చేసి అని నేను వాళ్ళకి చెప్పి తెప్పించాను. ఇంకో విషయం, ఇది తెప్పించిన నేను ఇప్పుడు ఓన్గా ఇలా పిండి కలిపి ఇలా చేయలేదండి. ఆ రోజుల్లో మా అమ్మగారు వాళ్ళు కలిపి ఇలా చేస్తున్నప్పుడు ఓన్లీ రుబ్బేవాళ్ళం మేము. తర్వాత ఈ ప్లేట్లు పట్టుకొని వెళ్ళి ఎండలో ఆరబెట్టేవాళ్ళం. అంతవరకే తెలుసు నాకు. ఇలా పిండి కలపటం, ఇలా ఎంత పిండి కలపాలి, ఏం చేయాలి, ఇదేమీ తెలియదు. నేను భయపడి నిన్న మా ఆయిషా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే వారు చెప్పారన్నమాట, ఇలాగ మైదా కొద్దిగా కలిపి గోధుమ పిండి కలపాలి, ఇలా ప్రాసెసింగ్ అని నిన్న చెప్పారు ఫోన్లో. చెప్పగానే నేను మా కరీం నిన్న ట్రయల్ వేసాం. కొంచెం ఒక ముద్ద పిండి వేసి, ఎందుకంటే రేపు షూట్ అంటున్నాము, సరిగ్గా వస్తాయా రావో ఇవి, మళ్ళీ మేము షూట్ పెట్టేసుకొని ఇంత పిండి కలిపేశాక అది నాకు చేయడం రాకపోతే ఇబ్బంది అవుతుందని నిన్న కరీము నేను ట్రయల్ వేసాం ఇంట్లో. చిన్నప్పుడు ఇలా తిప్పితే మనిషికి గంట పావులు వచ్చేవారు, 25 పైసా ఒక మనిషికి. సో అట్లాగా ఒక మనిషి కావాలని 2 గంటలు కూడా తిప్పేవాళ్ళు డబ్బుల కోసం. పండక్కి కొనుక్కోవచ్చు ఏమైనా అని. కానీ ఇది చేసిన తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకెళ్ళి పండుగ రోజు ముందు ఈ సేమ్ వేసుకుంటారు. బట్ దీని టేస్ట్ వేరు. ఇక్కడ ఇప్పుడు రెడీమేడ్ వచ్చేసింది సేమియా. బట్ ఇలాగా చేసుకొని తినడంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ కొద్ది కష్టం అయినా కొత్తగా ఉంటుంది. పాత మర్చిపోకూడదని చెప్పి తీసుకొచ్చాము. ఇంకొకటి ఏంటంటే ఇది ఆ రోజుల్లో ఓన్లీ రంజాన్ మంత్లోనే చేసుకునేవాళ్ళం. మిగతా రోజుల్లో అసలు ఈ మిషన్ వంక చూసేవాళ్ళం కాదు. ఎందుకు రంజాన్ మంత్ వచ్చిందంటే ఈ మిషన్ గుర్తుకొచ్చేసేది. ఈ పిండి ఇలా చేయడం, ఈ వర్క్ ఓన్లీ రంజాన్ తప్ప వేరే మంత్లు ఎప్పుడు యూజ్ చేసేవాళ్ళం కాదు. రంజాన్ మంత్లో చేసేసి ఎక్కువగా ఉంచుకొని మళ్ళీ రంజాన్ వరకు యూజ్ చేసేవాళ్ళం. ఈ సేమియాలు అంత ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేవాళ్ళం. ఈ మిషన్ రెంట్కి కూడా దొరికేవి. ఇలా చేసేసుకున్న సేమియాల్ని 1 year వరకు వాడేవాళ్ళం, స్టోర్ చేసుకొని పెట్టుకొని. ఇలా చేసేసాం కదా, ఇది ఎంతైనా అనుకోవద్దు. ఇవి ఆరిన తర్వాత వీటన్నిటిని ముక్కలుగా చేసి మరి దీన్ని లైట్గా డ్రై ఫ్రై చేయాలి. డ్రై ఫ్రై చేసేసి అప్పుడు స్టోర్ చేసేసేవాళ్ళం. वालेकुम सलाम. तुम नमाज पढ़ लिए? अब मैं भी जाती नमाज पढ़ लेके आती. ओके तुम्हें डालते हो मैं चल जाती. మా అన్నమ్మ చూసా ఎప్పుడైనా ఇలాగా? చూడలేదండమ్మా, వచ్చేసాను. अस्सलाम वालेकुम मम्मी. वालेकुम सलाम रहमतुल्लाह बरकातहू. बेटा मीठू, जी मम्मी. अब आप ये स्टेज पर अब आपका टर्न है. ओके मीठी, ओके आप कर सकते हैं ना. आप ఈజీ, आप बहुत స్ట్రాంగ్. आप ఈ సేమియా మిషన్కి 2 ప్లేట్లు ఇచ్చారు. ఇది ఇంకా సన్నగా ఉంది ప్లేటు. నేను ఇలా చేస్తున్నాను. దీంట్లో అయితే ఇంకా సన్నం. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామా ఆయిషా? ఇది సన్నగా ఉంది. ఇది మరి చేద్దాము. సన్నగానే వస్తున్నాయి కదా ఇవి సన్నగానే ఉన్నాయి. మరి ఇంకా సన్నది ప్లేట్ అది. అది ఖీర్ కోసం అనుకుంటా. అది లాస్ట్లో చేద్దాం. ట్రై చేద్దామే అది ఎలా వస్తుందో. మా అమ్మమ్మలు, మా అమ్మ కాలం నాటి సేమియా తయారీ ఎప్పుడు నేను చేసి रिहान आप बैठो. रिहान बहुत अच्छा एक्सरसाइज है. 6 पैक आए थे. 6 पैक रिहान. हाँ 6 पैक आता. आए थे रिहान. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి 6 पैक आए थे. మా అబ్దుల్ ఉంటే కూడా మా అబ్దుల్ అయితే చాలా బాగా చేసేసేవాడు కదా ఆయిషా? గంటలో అయిపోయేది. మా అబ్దుల్కి చాలా ఇష్టం ఇలాంటి వర్క్ అంటే. తన హాస్టల్లో ఉన్నాడు, మిస్ అయ్యాడు. తనకి చాలా ఇష్టం ఇలాంటివి. ఏమంటారు,
తాకత్ లగాకే కర్నేకి కామ బలంతో చేసే పనులు మా అబ్దుల్కి చాలా ఇష్టం. తను అసలు ఎవరిని కూర్చోబెట్టేవాడు కాదు, తనే కూర్చునేవాడు. మా అబ్దుల్ వచ్చాక మళ్ళీ తిప్పుదాం ఆశ, తన కోసం కొంచెం పిండి ఉంచి తిప్పుదాం. అబ్బా రిహాన్ సూపర్, అదే ఎక్స్ప్రెషన్స్ ఉండాలి రిహాన్. ఎక్స్ప్రెషన్స్ మారకూడదు, దిగుతానని చెప్పకూడదు. సీటు ఇది ఏ సీట్ అనుకున్న పిఎం సీట్ ఇది నీకు. ఓకేనా, ఈ సీట్లో కూర్చున్నావంటే దిగుతానని చెప్పకూడదు. ఏ ఆయిషా, మీ అబ్బాయి చేస్తుంటే జిగ్జాక్లో వస్తుందంటే ఈ సేమే చూడు ఎంత జిగ్జాక్లో వచ్చింది. ఒక విషయం, ఈరోజు వీళ్ళకి స్కూల్ హాలిడే. ఈరోజు స్కూల్ హాలిడే. తను రోజా ఉన్నాడు, రోజా ఉండి చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రిహాన్, నువ్వు రోజా ఉండి చేస్తున్నావు కాబట్టి ఇది ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది. నువ్వు రోజా ఉన్నావు కాబట్టి ఎక్కువగా చేయొద్దులే, కొద్దిగా చేసి దిగి. ఒక్క ప్లేట్ ఆరబెట్టడానికి మా ఫాతిమా మా ఆఫ్రిన్ ఇద్దరు వెళ్ళి, సారీ ఫాతిమా వచ్చేసింది మళ్ళీ నాకు. ప్రతి పనిలో మా ఫాతిమా నోటి నుండి అలాగ వచ్చేస్తుంది నాకు. మా మీటి ఆఫ్రిన్ ఇద్దరు ఒక ప్లేట్ నానబెట్టడానికి రెండమ్మా, మీరిద్దరేంటి ఒక్క ప్లేట్ ఆరబెట్టడానికి వెళ్ళి ఇద్దరు ఎండలో, మీరిద్దరు ఆరిపోతున్నారు. మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు, అబ్బా నువ్వు చాలా బాగా తిప్పుతున్నావు, అబ్బా తనకన్నా నువ్వే బాగా తిప్పుతున్నావు. అలాగా కూర్చున్న వాళ్ళకి పొగుడుతుంటే ఇంకా సంతోషంలో తిప్పేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు నేను మా రిహాన్ని పొగుడుతున్నాను అంటే పొగడటం కాదు, నిజంగానే తను చాలా బాగా చేస్తున్నాడు. ఏ రిహాన్? రిహాన్కి నేనంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంత భయం కూడా. వాళ్ళ అమ్మ ఏదైనా తనకి భయపెట్టాలంటే నా పేరే చెప్తుంటుంది. అంటే భయం అంటే నేను ఏదో ఎందుకు భయపడతావురా నువ్వు, నిజంగా చెప్పు. నువ్వు నేను కొడతా, ఎప్పుడైనా నిన్ను కొట్టానా, ఎప్పుడైనా నేను తిట్టానా, నిజం చెప్పు. నువ్వు రోజా ఉన్నావు కదా, నిజం చెప్పు. మరి ఎందుకు నేనంటే అంత భయం నీకు? భయం కాదు, గౌరవం. గౌరవమా? ఓకే రండ్రా. మా చిన్నది వచ్చి ఇది పట్టుకో అమ్మ, బయట ఆరబెట్టిందండి. ఇది నిజంగా ఒక పెనం దాకా కాలిపోతుంది, అందుకనే కదా నాకు పట్టుకోమన్నా, తెలియడానికే కదా. ఓకే చెప్పేసాను. మా మీటి చేస్తానంటుంది ఇప్పుడు. మా మీటి దగ్గర చాలా బలం ఉంది, చూద్దాం ఈరోజు. వా మీటి ఈజీ హే నీ, బోలో బోలో బాత్ కర్, ఈజీ హే. చేయట్లేదు రికార్డ్ చేయట్లేదు, रिकॉर्ड करो 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 आप बोलो। बहुत मुश्किल है ये चुन्नी संभाल के। अच्छा है नी, ఈజీ है नी? అయ్యే మా మీటు చేసిన సేమియా, వావ్ ఎంత బాగా చేసింది మీటు, క్లాప్. ఓహో ఎంత క్యూట్గా చేసింది. ఆ మీటికి చాలా హాట్గా ఉంది, చూడు ఆయిల్ ఏమి మరి అలాగే ఉంటుందిరా बेटा। इजी समझे नहीं आप, ओनली 5 मिनट्स हो रहे नहीं, हम लोग ½ एन आवर बैठते थे, ½ एन आवर लगातार बनाते थे। हाँ बेटा होमवर्क करने से ये बहुत मुश्किल है अम्मा। होमवर्क से यही मुश्किल है। होमवर्क इजी है ना? अच्छा तो होमवर्क रोज करना पड़ेगा, ये ओनली रमजान मंथ ईयर में एक ही बार करना पड़ेगा। कौन सा इजी है अभी? पर भी होमवर्क इजी, वेरी गुड। 5 मिनट्स खत्म। मीठी मीठी अभी होना, एक प्लेट होना नहीं अभी। पूरा मैच कर। हाँ ये मीठी प्लेट। ये मीठी प्लेट, मीठी बहुत अच्छा बनाए, माशाअल्लाह माशाअल्लाह। मीठू मीठू अब आपका हो गया बस 2 मिनट और 2 मिनट। हाँ आप करते पूरा बोलते, प्लेट करना, आधा प्लेट इसको। आधा प्लेट ही हुआ। ఇది నేనే చేశాను చూడండి ఎంత బాగుందో, నూడిల్స్ లాగా ఉంది। ओके अप्पू, अप्पू कैसा है? हार्ड है इजी है? इजी। कैमरा ముందు ఈజీ అరట, ఆ కెమెరా బ్యాక్ సైడ్ ఈజీ है హార్డ్ है? హార్డ్ ఉందా? చాలా హార్డ్ ఉందా?
మరి ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళం. ఆ రోజుల్లో ఇది అప్పుడు ఇదే మాకు సేమియా కాబట్టి తప్పలేదు. ఆ రోజులు ఇదే రంజాన్ సేమియా అంటే ఇదే ఆ రోజుల్లో. నిషు ఏపీ ఇవ్వాలి నిషు. విలువ ఇవ్వలేదా నీ మాటకి? ఏమిటి అంతే చేసింది అక్క, నేను దానికన్నా ఎక్కువ. నువ్వు దానికన్నా ఎక్కువ చేసావు. ఏది నువ్వు చేసింది రావట్లేదు. రుబ్బుతున్నాను కదా, తిప్పుతున్నాను. రుబ్బుతున్నా. ఈ రోజు నేను రెస్ట్ తీసుకుంటా, ఇంటి పనులు ఏం చేయను, అయిపోయింది. ఏదో ఇంట్లో చేసినట్టు ఏం చేయదు. ఏం చేయదా? మమ్మీ నేనంతా చేస్తాను మమ్మీ. ఇప్పుడు చేస్తున్నాను కదా, నేను ఇంట్లో చేస్తాను. కాదు, కూతుళ్ళు ఎంత పని చేసినా తల్లులు చేయలేదని అంటావు. ఎందుకంటావు? రీజన్ తెలుసా? చేస్తున్నామంటే ఎక్కువగా చేసేస్తామని మీరు ఎక్కడ అనుకుంటారో అని చేయలేదే. తర్వాత ఫోన్ పట్టుకుంటే మా అమ్మ వెంటనే చెప్తుంది 24 గంటలు ఫోన్ లో ఉంటున్నారు. ఒక్క ప్లేట్ నిండలేదు ఇంకా. అప్పు సక్సెస్ఫుల్ గా ఒక ప్లేట్ కంప్లీట్ అయింది. ఒక్క ప్లేట్ అయింది. పవర్ మా మీటి దగ్గర అంత పవర్ ఉంది తెలుసా? ఇంత ఎలా చేసావు నువ్వు? నేను ఒక ప్లేట్ చేయడానికి పైకి కిందకి అవుతున్నాను. తను చేస్తుంటే కదా చేస్తుంది. మరి తనే కదా అడిగింది, నేను కూడా అదే చెప్పాను. నాకే నువ్వు. అప్పు అయిపోయింది రండి. ఇది అమ్మయ్య, అది నేనే, ఇది చేసింది నేనే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో తెలియదు కానీ చాలా టేస్ట్ ఉంటుంది మాత్రం. ఇప్పుడు ఆయిషాని సీఎం సీట్ మీద కూర్చోబెట్టాను. అందరూ కూర్చోవాలి కదా, అందరికి ఈ ఛాన్స్ రావాలి. ఆయిషా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ సీఎం సీట్ మీద కూర్చున్నాక? చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ కదా, మనం చిన్నప్పుడు చేసాము. అప్పుడు బాగుండేది. అందరు చుట్టాలందరూ వచ్చేసేవాళ్ళు, ఆ కబుర్లు చెప్పుకుంటూ ఈ ప్రాసెసింగ్ చేసేవాడు. చాలా సరదాగా ఉండేది అప్పుడు. ఈ సేమియా తిప్పడం ఒక కష్టం అయితే కబూర్లు అది చెప్పుకొని ఎంజాయ్ చేయడం ఒక కాదు. అంతమందితో కలిసి చేసేటప్పుడు పని అసలు తెలిసేది కాదు. మమ్మీ ఒక పని చేయి మమ్మీ, బయట ఎందుకు అలా పెట్టడం, హెయిర్ డ్రైర్ లో చేస్తాయి. బయట ఎండలో ఎందుకు పెట్టడం? హెయిర్ డ్రైర్ తో ఆరబెట్టేసుకోవాలా? ఇది ఎండలోనే ఎండాలి బాగా. ఎందుకంటే ఒక 1 hour పెట్టేద్దాం హెయిర్ డ్రైర్ అనేది. కరెక్ట్. అగో వాళ్ళ అబ్బాయి ఓవెన్లో పెట్టేయచ్చు కదా అంటున్నాడు. అబ్బా మా ఆయిషా చాలా స్పీడ్గా. అంటే మా డాడీని తిప్పి 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 వెనకాల మీ డాడీని టార్చర్ అలా చేసింది అమ్మ, అందుకని ఇది సేమియాలు ఈజీగా చేయగలుగుతుందా? నేను అలా కనిపిస్తానా అండి? చెప్పండి, మీరే చెప్పండి. నాకు టార్చర్ స్పెల్లింగ్ కూడా తెలియదు. అదో నువ్వు రాయిస్తా ఉంటావు స్పెల్లింగ్. అదేదో మీ అభిమానం అంతే. అది అభిమానం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్స్ వాడుతాం మనం. గానుగలో తిప్పిన ఆయిల్ అంటే గానుగ అంటే తెలుసు కదా, గానుగలో తిప్పిన ఆయిల్ ఆ మిషన్లో తీసిన ఆయిల్ ఎలా డిఫరెంటో ఈ సేమియాలకి మిషన్లో చేసిన సేమియాలకి అంతే డిఫరెంట్. ఇది ఆర్గానిక్, ఇంకా చాలా సేఫ్ అండ్ హెల్దీ సేమియాస్ ఇవి. ఇంకా మా ఛానల్లో చాలా యూనిక్ కుకింగ్స్ ఉంటాయండి, మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా మా అమ్మమ్మల కాలం నాటివి ఇంకా మీకు చూపించబోతున్నాం మా ఛానల్లో. ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను. ఇలాగే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. చాలా ఈజీగా ఉంది, మీరు అందరూ కష్టం అన్నారు కానీ ఇంకా కొంచెం సేపు ఉంటే తెలుస్తుంది. ఆడుతూ పాడుతూ ఇలా చేసుకుంటుంటే అలుపు సొలుపు తెలియదు. ఎందుకు తెలియదు? బాగా తెలుస్తుంది. ఇలా నవ్వుకుంటూ మన కష్టాన్ని నవ్వుతూ చేసుకోవాలి. మనం కష్టపడి ఇలా చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది ఆయిషా. ఇవైనా చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి.
ఒకసారి మీ అమ్మాయి ఫేస్ చూడు, బయట ఆరబెట్టి ఆ గిన్నెలన్నీ ఎలా తీసుకొస్తుంది. ఏ వేడిగా ఉన్నాయా? చుండితో పట్టుకున్నావు అది. అంత ఎండ ఉండటం మంచిది, మనకి తొందరగా మంచిగా ఆరిపోతాయి ఇవి. ఆ రోజుల్లో నుండి ఒక్కొక్క మంత్లో రంజాను ఎండాకాలంలో వచ్చేది కాదు. అప్పుడు 2 రోజులు ఎండబెట్టాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఈ ఒక్క రోజుకి ఎండిపోతాయి ఇవి. అప్పుడే 2 రోజులు కాదు, ఒక 2 గంటలు పెడితే ఎండిపోయేలా ఉన్నాయి. ఇంకొక బాబుకి రెస్ట్ ఇచ్చేసాం. పాపం చూడండి పక్కన ఎలా కూర్చున్నాడో, పాపం హాయిగా ఏదో ఆలోచిస్తున్నాడు. తనకి తెలుగు రాదు. చూసిండు బిల్కుల్ भी आपको తెలుగు नहीं आता. నా పెళ్ళి అయ్యి 29 ఇయర్స్. పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఈ సేమియాలు మర్చిపోయాము మేము. ఈ మిషన్, ఈ సేమియాలు చేయడం మర్చిపోయాము. ఇక్కడ సేమియాల్ని వాడటం అలవాటు చేసుకున్నాక నిజంగానే మర్చిపోయాము ఆయిషా ఈ మిషన్ సేమియాల్ని. ఇంత కష్టం ఎవరు పడట్లేదు ఇప్పుడు. అవును, ఎవరు ఇప్పుడు ఇలా చేసుకోవట్లేదు. ఇన్స్టెంట్ సేమియాకి బాగా అలవాటు పడిపోయి మనం కూడా. అవును, కానీ నాకు ఇది గుర్తుకొచ్చి లాస్ట్ మంత్ నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెప్పించాను. అంటే అక్కడ కూడా దొరుకుద్దా లేదా అని అనుకున్నాం. లక్కీగా దొరికింది. ఇక్కడ కూడా దొరుకుతుంది, కానీ ఎక్కడ దొరుకుతుంది మనకు తెలియదు ఇది. కాబట్టి నేను రాజమండ్రి నుండి తెప్పించాను. లక్కీగా ఒకటే ఉంది అక్కడ. ఆ షాప్లో ఒకటే ఉందా? ఒకటే ఉంది. ఓ, ఈ బుజ్జిది నా కోసమే అలా ఒక్కటే ఉంది ఆ షాపులో. ఎక్కడికి వెళ్లకుండా మా ఇంటికి రావాలని ఇక్కడికి వచ్చేసింది. రాజమండ్రి నుండి ట్రావెల్ చేసుకుని మా ఇంటికి వచ్చింది. మా ఫాతిమా కూడా ఉంటే మా ఫాతిమాతో కూడా తిప్పించేసేవాళ్ళం. తను ముందుంటుంది, అందరితోటి ముందుగా చేయిస్తుంది కూడా. బాగా అయిపోయింది. ఒక ప్లేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఒక ప్లేట్ అది పెద్ద 2 ప్లేట్లు అయింది. 2 ప్లేట్లు అయినా 2 కూడా పెద్ద ప్లేట్లు ఆయిషా నేను చేసినవి. 2 ప్లేట్స్ అయిపోయింది. సో ఇప్పుడు అయిపోయింది. మా ఫాతిమా రూమ్లో తనని తలుచుకుంటూ ఈరోజు ఇక్కడ పెట్టాను నేను పని. क्या बाहर बहुत धूप है, धूप में जाके सुखाना, ये इससे ही थक गए आप? थक गए मीठी? हाँ, फिर से इस पे बैठते, पीएम का सीट पे बैठते. हाँ, पीएम सीट पे बैठते. చేస్తారా? పిఎం ఇలా చేస్తారు కదా, పిఎం సీట్ ఇది అంతే. అవును, మరి పిఎం అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. ఇది హార్డ్ వర్క్. ఇది హార్డ్ వర్కే. ఇప్పుడు చాలా ఈజీ అని చెప్పారు. చాలా ఈజీ కదా. ఇప్పుడు నువ్వు కూర్చోవాలి ఇక్కడ. రెండోసారి మా మీటింగ్ మేమందరం ఓట్లు వేద్దామా? పిఎంగా ఏకగ్రీవంగా ఎన్నేసుకుందాం మనం మీటింగ్. ఇప్పుడు మీటి పిఎం సీట్లోకి వచ్చి రా మీటి. మా మీటింగ్ అందరం మేము ఓట్ వేసాము. మళ్ళీ పిఎం లాగా గెలిపించుకున్నాం మేము. But it's not that hard. It's so easy. तो एक 5 प्लेट कर सकते कर तुम. अब तुम ऐसा बोले ना 5 प्लेट्स करना फिर 5 का 1000 यार का दिखा तो. पक्का ना? पक्का. चैलेंज. Infinity. चैलेंज. चल. But ये ज़रा hard होता वो एक प्रॉब्लम. But that's fine. I'll manage. देखो हम लोग लास्ट में मम्मी फुल प्राइस देते हैं. కాదు అత్త జువేరియాని ఇది తిప్పమంటే చేయనే తిప్పేస్తుంది. మా వారు నమాజ్ నుండి వచ్చేసారు. ఏమండి ప్లీజ్. సంవత్సరాల క్రితం మళ్ళీ ఇప్పుడు తిప్పుతున్నాం ఇది.
ఆఖరికి ఇప్పుడు కష్టజీవి ప్రసాద్ కూర్చున్నాడు. ప్రసాద్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పాలి ఇప్పుడు. ఎలా ఉంది? హాయిగా ఉందా? గాలిలో తేలినట్టుగా ఉందా? ఆ పొట్ట లోపల పెట్టేసుకున్నావా? కష్టంగా ఉందా చెప్పి. అంటే వీళ్ళందరూ చేస్తుంటే ఏంటి అంత కష్టపడుతున్నారు అనుకున్నాను. చాలా ఈజీగా ఉందా? చాలా కష్టంగా ఉంది. నేను అక్కడ అనుకున్నాను ఏంటి అంత ఇలా చేస్తున్నారు, నేనైతే టక్కటక్క తిప్పేస్తాను అనుకున్నాను. ఎండింగ్ పిండి కూడా ఖతం అయిపోయింది. ఇలా చూసారా ఎలా ఆరినివో? ఇంకా ఉన్నాయి. మా ప్రస్తుతానికి ఇది మేడపై నుండి తీసుకొచ్చాను. ఇలా ఆరినవి కొన్ని నేను ఈరోజు మీకు చేసి చూపిస్తా. ఒక గిన్నెలో ఇలాగా ఇలా రౌండ్గా ఇలా బాల్స్ లాగా చేస్తే ఇంకా ఇవి ఇలా ఇరుగుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కుక్ చేద్దాం. బిస్మిల్లా. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ కోసం, ఈ స్పెషల్ స్వీట్, సేమియా స్పెషల్ స్వీట్ ఇది, దీనికోసం కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరిని దీని మీద కోరాలి. దీని మీద కోరితేనే ఈ సేమియాకి టేస్ట్. కొంతమంది మిక్సీలో కూడా చిన్న ముక్కలు చేసి మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు దీని మీద కోరి వేస్తాను. ఇందులో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి ఫ్రై చేద్దాం. అరోమా మంచిగా వస్తుంది ఇలా ఫ్రై చేస్తే. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మాడిపోకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ సేమియాలు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మాడిపోకుండా దగ్గరుండి మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఊడ్చుకొని శుభ్రంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నె పెడుతున్నా, ఇందులో నీళ్లు వేసుకుందాం ఈ సేమియాల్ని ఉడకబెట్టుకోవడం కోసం. ఈ నీళ్ళలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే సాల్ట్ వేసినా సరే మనం ఇది వార్ చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం. మూత పెట్టి ఈ నీళ్లు మరిగాక ఈ సేమియాలను ఈ నీటిల్లో వేసి కొద్దిగా ఉడికించి తర్వాత మనం దాన్ని వడగట్టుకోవాలి. నేను ఇది పెట్టి కొబ్బరిని తురుముదాం అనుకున్నాను. మా ప్రసాద్ నాకంటే ముందే కూర్చుని పాపం తురిమేస్తున్నాడు చక్కగా. థ్యాంక్ యూ ప్రసాద్. మంచిగా నీళ్లు బాయిల్డ్ అయ్యాయి. ఇందులో సేమియాలను వేసేద్దాం. దీన్ని వడగట్టేసుకుంటే సింపుల్ అయిపోయినట్టే పని. ఇప్పుడు ఇవి చక్కగా ఉడికినవి. దీన్ని ఇప్పుడు వడబట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకున్నాను. నార్మల్ ప్లేట్ అయినా పర్వాలేదు, నేను ఈ ప్లేట్ తీసుకున్నా. ఇందులో ముందుగా నెయ్యి వేసి ఇప్పుడు సేమియాలను ఇలాగా వేస్తాం. ఇలా వేసిన తర్వాత మళ్ళీ పైన నెయ్యి వేసి
చక్కెర, చక్కెర వేసి చక్కెర తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము, తర్వాత కాజు, నెయ్యిలో ఫ్రై చేసిన కాజు ఇది వేసి మిగిలిన సేమియా దీనిపైన వేద్దాం. ఇప్పుడు చక్కగా ఇలా వేసి మళ్ళీ దీని మీద నెయ్యి వేసి, స్వీట్ అంటేనే నెయ్యి ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ కాబట్టి నేను స్వీట్లలో అన్నిట్లో నెయ్యి కాస్త ఎక్కువగానే వేస్తాను. ఇప్పుడు మళ్ళీ చక్కెర ఇది వేడిగా ఉన్నప్పుడు వేస్తే మంచిగా ఇందులో కలుస్తుంది అన్నమాట. వేడి మీదగానే ఈ చక్కెర వేసుకోవాలి. తర్వాత మిగిలిన కొబ్బరి, తర్వాత కాజు, లాస్ట్లో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. అంతే, స్పెషల్ సేమియా స్వీట్ రెడీ. దీన్ని మేము మిఠా సేమియా అంటాము. ఇప్పుడు తినేటప్పుడు దీన్ని 2 స్పూన్లతోటి బాగా మిక్స్ చేసేసి మనిషి కొంచెం సర్వ్ చేసుకుంటూ తింటాము. ఇది మాకు రంజాన్ మంత్లో మార్నింగ్, అప్పుడు ఆ రోజుల్లో మార్నింగ్ ఇది తప్పకుండా చేసేవాళ్ళము. ఇది తిన్న తర్వాతే పాయసం తాగేవాళ్ళం. ఇది స్పెషల్గా చేసుకునేవాళ్ళం. చూడండి, ఇలా తినేటప్పుడు ఇలా మిక్స్ చేసుకొని అంతే, చాలా టేస్టీ అయినా మిఠా సేమియా రెడీ. ఇప్పుడు మాకు ఇఫ్తార్కి కూడా టైం అయిపోయింది. చూడండి, వెయిట్ చేస్తున్నారు. యా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.